హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం అయితే హోమ్ మేడ్ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేద్దాము. ముందుగా అయితే మేము ప్యాన్ తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే బెల్లాన్ని కూడా చిన్న చిన్నగా పీసెస్గా చేసి అండ్ వేడెక్కిన తర్వాత ప్యాన్ మీద వేసేసామన్నమాట. అండ్ అలాగే దాన్ని సాలిడ్ ఫామ్లో ఉంది కదా, దాన్ని లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలన్నమాట. అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసాము. అండ్ అలాగే హోమ్ మేడ్ గీ ఉంది మన దగ్గర. ఆ హోమ్ మేడ్ గీ మేమే ప్రిపేర్ చేసుకున్నాము. అది కూడా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది బిస్కెట్స్. అండ్ ఈ ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది అనమాట. ఇది సాలిడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మనం లిక్విడ్గా అయితే చేసుకోవాలన్నమాట. వన్స్ లిక్విడ్ అయిన తర్వాత మన వీట్ పౌడర్ ఉంటుంది కదా, మేము దగ్గరలో ఉన్న స్టోర్లో తెచ్చుకున్నాము. ఈ వీట్ పౌడర్ అనేది మనం మిక్స్ చేసేయాలి అందులో, ఆ ద్రవంలో, ఆ లిక్విడ్లో. చేసిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా పెద్ద పీసెస్ కాకుండా మనం చిన్నగా కట్ చేసుకోవాలి. స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసేసి అన్నీ మనము మంచిగా దట్టంగా పట్టించాలన్నమాట. ఆ వీట్ పౌడర్కి పట్టించిన తర్వాత అవి మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మధ్యలో మంచిగా బిస్కెట్ షేప్ లాగా చేసుకోవాలన్నమాట. లైట్గా చేసుకొని అవి మనము అన్నీ ఇదే విధంగా ఇదే సైజులో చేసి పెట్టుకుంటే మనకి చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. అండ్ మేమైతే ఇక్కడ చూపించినట్టు ఈ విధంగా మేమైతే అన్నీ ప్రిపేర్ చేసాము చూడండి. అండ్ కొందరైతే ఓవెన్లో పెడతారు, మనకైతే ఓవెన్ అయితే లేదు. సో అందుకే ఎయిర్ ఫ్రైయర్లో అనేది పెడతామన్నమాట. చూడండి, ఈ విధంగా మేమైతే ఎయిర్ ఫ్రైయర్లో సెట్ చేసి అండ్ టైమింగ్ అనేది కూడా 10 మినిట్సే పెట్టామన్నమాట. 200 నుంచి 170 డిగ్రీస్కే మేము సెట్ చేసుకొని చేసామన్నమాట. ఇది ఒక్కొక్క ఎయిర్ ఫ్రైయర్కి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట సెట్ చేసుకునేది. అండ్ ఇది మీ తగ్గట్టుగా మీరు సెట్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే మాడిపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అండ్ కంప్లీట్గా అయితే మన బిస్కెట్స్ అయితే రెడీ అయ్యాయి. టేస్ట్ అయితే బాగుంది, నేను చూశాను. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.